మంచి కార్యక్రమాల్లో ఇవాళ ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ పీపుల్ విత్ డిజబిలిటీ అనేది డిసెంబర్ 3న మామూలుగా చేస్తారు. దాన్ని మేడం గారు లక్ష్మణ మేడం గారు అదే పనిగా జిల్లాలో ఒకసారి చేసిన ఉమ్మడి జిల్లాలో మన జిల్లాలో కూడా జరగాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ జరుపుతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ముందుగా చెప్పాలంటే అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఎన్నో చేస్తూ ఉంటుంది. ఒక పక్కన రోడ్లు అంటారు, బిల్డింగ్లు అంటారు, చాలా వేస్తూ ఉంటారు. కానీ అభివృద్ధి అంటే రోడ్లు బిల్డింగ్లు మాత్రమే కాదు, ఊర్లో ఉండే ప్రజలందరికీ ఎటువంటి రకమైన వాళ్ళైనా సరే, డిజబిలిటీ ఉన్నా లేకపోయినా అందరికీ కావాల్సిన ఆపర్చునిటీస్ కానివ్వండి, ఎంకరేజ్మెంట్ కానివ్వండి, వాళ్ళకి వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా పనిచేయడం అనేది ప్రభుత్వం చేయాల్సిన ఒక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ. అందులో భాగంగా మన కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ కార్యక్రమాలు చేస్తుంది అనే దానికి గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఒక రాష్ట్ర పెద్దగా మన సీఎం గారు అన్ని రంగాల వారికి కావాల్సిన విధంగా, ఇప్పుడు ఇందాక చైర్మన్ గారు ఇందాక మాట్లాడిన వ్యక్తులందరూ చెప్పడం జరిగింది ఏమేమి కావాలో అలాంటివన్నీ కూడా ఏమేమి సమకూరుస్తున్నారు. కమ్యూనిటీ సెంటర్స్ తీసుకోండి, లేదంటే వీల్ చైర్లు తీసుకోండి, పెన్షన్లు తీసుకోండి, లేదంటే పిల్లలకి కావాల్సిన చదువుకి కావాల్సిన ఏదైనా పరికరాలు, ల్యాప్టాప్లు కానివ్వండి, లేదంటే ఎనీథింగ్ అండర్ ది స్కై మీకు ఏం సహాయం కావాలో అలాంటి దాంట్లో ఉన్న ఫండ్స్లో ఉన్న మనకున్న అయినప్పటికీ కూడా అన్ని కావాల్సిన విధంగా సమకూర్చడానికి చేస్తున్న ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఎంచుకోగలిగాం. గత ప్రభుత్వం అలాంటివి చేయలేదు అని చెప్పారు. నిజమే కావచ్చు, ఎందుకంటే లాస్ట్ 5 yearsలో నేను ఇలాంటి కార్యక్రమాలు జరిగిన. డిజబిలిటీ అనేది శరీరానికి మాత్రమే సంబంధించిన విషయం, మన మనసుకి కాదు. ఏదైనా సాధించవచ్చు అనే ఒక పట్టుదల, మనకి హెల్ప్ ఉంటే, ఒక ఎంకరేజ్మెంట్ ఉంటే అన్నీ కూడా సాధించవచ్చు అనే దానికి మన మధ్యనే చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉంటారు. ఇందాక నుంచి ఆ అమ్మాయి రెడీ అయ్యి బాగా డాన్స్ చేయడానికి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇప్పుడు సన్మాన కార్యక్రమం పాపకు సాహసికి గట్టిగా చెప్పట్లేదు. ధన్యవాదాలు సాహసి, ధన్యవాదాలు. చాలా అద్భుతమైన డాన్స్ ప్రదర్శన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అండ్ నారాయణ స్వామి గారు చైర్మన్ డిజేబుల్ కార్పొరేషన్ సంబంధించి వారికి, మన అర్చన గారికి, పీడీడీఆర్డీఏ, ఆర్డీఓ అండ్ ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం పేరు పేరున. పేరు కూడా చాలా బాగుంది, మన డిఫరెంట్ ఏబుల్ స్పెషల్ నీడ్ చిల్డ్రన్. లేదంటే అంటే మీరందరూ కూడా ఏ రోజు కూడా తక్కువ కాదు, సమాజంలో మీరు అందరికన్నా ఉన్నత స్థానంలో ఉన్నారు. మిమ్మల్ని అంతే ఉన్నత స్థానం నిలబెట్టడానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాకనే మొదటి విడుదలలో మొదటి సంతకమైన గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ పెంచడం జరిగింది. ఆ పెన్షన్స్ అన్ని కూడా ఆల్రెడీ నాకు చెప్పారు. మన జిల్లాలో కూడా 2,65,000 మందికి పెన్షన్ ఇస్తున్నాం. అందులో డిజేబుల్ పెన్షన్ 34,502 మందికి మన పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా పారాలసిస్ 998 కేసెస్ ఉన్నాయి. సివియర్ మస్కులర్ డిస్ట్రోఫీకి సంబంధించి 641 కేసెస్, మల్టీ డిఫార్మిటీకి సంబంధించి 221 అండ్ హిమోఫీలియా అండ్ హెపాటైటిస్ సంబంధించి ఒక 10 కేసెస్ ఉన్నాయి ఓవరాల్ గా. సో ఇప్పుడు పెన్షన్ సంబంధించి చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. సో ఇక్కడ ఒకటే చెప్పేది ఏంటంటే దీనికి ప్రతి దానికి కూడా ఒక నిర్ధారిత కండిషన్స్, ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్నాయి. ఎవరికైనా ఆ కండిషన్స్ లో రాకపోయినట్లయితే ఈ వచ్చే ఫేజ్ లో రాబోయే రోజుల్లో ఈ సదరం సర్టిఫికేట్ కావచ్చు, మెడికల్ బోర్డు దగ్గర నుంచి సర్టిఫికేట్ కానీ అన్ని కనుక మనం తీసుకొని అవన్నీ కూడా పెన్షన్స్ కి మనం ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అయితే మీకు కూడా మొన్న నాకు ఒకరు వచ్చి
ఈ వికలాంగుల కోసం ప్రత్యేకమైన గ్రీవియన్స్ పెట్టాలి అని ఒక రిక్వెస్ట్ చేశారు. సో వారికి కూడా ఒక రోజు స్పెషల్ గ్రీవియన్స్ పెట్టి దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ లో కానీ మెడికల్ సర్టిఫికేట్స్ వెళ్ళడానికి ఒక అనంతపూర్ కానీ మన హిందూపూర్ జిల్లా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఒక స్పెషల్ బస్ పెట్టి మిమ్మల్ని అక్కడ పంపించి మీకు ఆ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. అంటే అది ఇచ్చేస్తాము. లేదు స్థలం కావాలంటే నేను డిజేబుల్ వెల్ఫేర్ నుంచి రిక్విజిషన్ తీసుకొని స్థలం కూడా మీకు పుట్టపర్తిలో కానీ హిందూపూర్లో కానీ పెనుగొండలో కానీ ఎక్కడ కావాలంటే కూడా మీకు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. సో ప్రత్యేక అవసరాల పట్ల మాకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఏమంటే మనకి జిల్లా కలెక్టర్ ఆఫీస్ సత్సాయి వాళ్ళని మనం రెంట్కి తీసుకున్నాం. అక్కడికి కూడా లిఫ్ట్ కావాలి, ర్యాంప్ ఉండాలి. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో కూడా ర్యాంప్ కానీ లిఫ్ట్ కానీ ఉండాలి. సో ఎక్కడైనా G+1 ఉంటే అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటే అక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వడానికి సిక్కుడాలో కూడా మనకి స్కోప్ ఉంది. కాబట్టి అలాంటి ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా లిఫ్ట్ సౌకర్యం కోసం ఆల్రెడీ మనం ప్రపోజల్స్ పంపించాము. కొన్ని పంపించాము. బట్ రెంటెడ్ బిల్డింగ్స్ గా ప్రొవిజన్ ఇవ్వరు. ఓనర్ బిల్డింగ్ ఉంటేనే అవి ఇస్తాయి. సో ర్యాంప్ సౌకర్యం ఎక్కడైనా లేకపోయినా కూడా నా దృష్టికి తీసుకొస్తే ర్యాంప్ కానీ లేదంటే లిఫ్ట్ కూడా వీలుంటే కొన్ని ఆఫీసెస్ కి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి ఇంత మంచిగా ఏర్పాటు చేసినటువంటి మా సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. సెకండ్ ప్రైజ్ ప్రైజ్ స్పోర్ట్స్. సెకండ్ ప్రైజ్ బాబా. సెకండ్ ప్రైజ్ టి బాబా. బ్యాడ్మింటన్ జూనియర్ కేటగిరీ విన్నర్స్ సైడ్ బాబా ఫస్ట్ ప్రైజ్. సుధాకర్ గిన్నిస్ రికార్డు కొట్టాడు. కరాటేలో గిన్నిస్ రికార్డు. ఇప్పుడు మెడల్స్ మన రఘునాథ్ రెడ్డి సార్ చేతుల మీదుగా మెడల్స్, కలెక్టర్ గారి చేతుల మీదుగా గిన్నిస్ రికార్డు అవార్డు. ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. రామచంద్రకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. బ్యాడ్మింటన్ ఫస్ట్ ప్రైజ్